హలో ఫ్రెండ్స్, నా పేరు వినీలా అండ్ ఐఎమ్ ఫ్రమ్ వినీస్ డిజైనర్ స్టూడియో. నేను నా జర్నీ చెప్దాం అనుకుంటున్నాను రిలేటెడ్ టు మన పేజ్ గురించి, వినీస్ డిజైనర్ స్టూడియో గురించి. సో యాక్చువల్లీ మన పేజ్ స్టార్ట్ చేసి 2 months 3 months కాదు అయింది. ఇట్స్ బీన్ నియర్లీ 4 years అయింది. బట్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను నేను 1 year కి. సో ఆ రీస్టార్ట్ చేసిన 1 year జర్నీ నేను మీకు ఒకసారి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే, లైక్ ఆఫ్టర్ వేకింగ్ అప్ ఐ ఫినిష్ మై కుకింగ్ అండ్ ఆల్. అండ్ నెక్స్ట్ మా పాప ఉంది, నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. మా పాపకి రెడీ చేసేసి స్కూల్ కి పంపించేస్తాను. దాని తర్వాత జిమ్ సెషన్ ఫినిష్ చేసుకుంటాను నేను. నా జిమ్ సెషన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ మనది రీసెల్లింగ్ బిజినెస్ కాదు కాబట్టి మనకి బయట ఫిజికల్ వర్క్ చేసేది అయితే చాలా ఉంటుందండి. సో దాని తర్వాత నేను డై ఇచ్చేవి ఏమన్నా ఉంటే ఫ్యాబ్రిక్స్, అవన్నీ డై వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని చెప్తాను నేను ఏ కలర్ ఏంటి అనేసి. అదంతా కూడా అయిపోయిన తర్వాత టైలర్ వర్క్స్ కూడా ఉంటాయి కదా మనకి, ఆ టైలర్ వర్క్స్ అవ్వడానికి టైలర్ దగ్గరికి వెళ్తాను నేను. సో అది కూడా ఫినిష్ అయిపోయిన ఆఫ్టర్ దట్ ఐ గెట్ బ్యాక్ టు మై హోమ్. అండ్ మన పేజ్ లో ఫోటోస్, వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి కదండి, టైం టు టైం అప్లోడ్ చేయాలి. సో డైలీ కాకపోయినా మాకు ఆల్టర్నేట్ డే అయినా ఫోటోస్ తీసుకునే పని ఉంటుంది. సో ఫోటోస్ అన్ని కూడా తీసేసుకుంటాము. ఫొటోస్ తీసుకున్న తర్వాత నేను వోకల్ వీడియోస్ కూడా చెప్తాను కదా ఎవ్రీ శారీ గురించి, ఆ వోకల్ వీడియోస్ కూడా ఫినిష్ చేసేసుకుంటాము. ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డెలివరీస్ ఉంటాయి, ఆ రోజు ఏ డెలివరీ చేయాలి ఏంటి అని. సో అవన్నీ ఒకసారి నేను చెక్ చేసుకుని ఆ ప్యాకింగ్ అంతా చేసేసుకుని డెలివరీస్ కూడా ఫినిష్ చేసుకుంటాను. ఈ లోపు మా పాప వచ్చే టైం అవుతుంది, నేను తను పిక్ చేసుకుని వచ్చేస్తాను. సో మా పాపని పిక్ చేసుకున్న తర్వాత కొంచెం హౌస్ హోల్డ్ వర్క్స్ అవన్నీ ఫినిష్ చేసుకుంటాను. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మధ్యలో నాకు ఏదో ఒక టైం, ఫ్రీ టైం దొరికితే ఆ టైంలో నేను నా ఇన్స్టాగ్రామ్ లో మనకు వచ్చిన మెసేజెస్ కి రిప్లై ఇవ్వడం గానీ, కామెంట్స్ కి రిప్లై ఇవ్వడం గానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో ఇలా నా డే అయితే ఎండ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద పాయింట్, నేను ఇది ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను కదా మా పేజ్ స్టార్ట్ చేసి 4 years అయిందని చెప్పి. 4 years లో మేము కొన్ని ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ ఇచ్చాము, కొన్ని సెలబ్రిటీ ప్రమోషన్స్ ఇచ్చాము. బట్ మాకు అవన్నీ ఏం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల బ్రేక్ అయితే వచ్చిందండి మా పేజ్ కి. సో తర్వాత 2025 Jan 1st లైక్ కరెక్ట్ గా 1 year అయింది వాళ్ళకి మేము ఈ పేజ్ స్టార్ట్ చేసి. సో స్టార్టింగ్ లో ఫస్ట్ నేను కిడ్స్ కలెక్షన్ తో స్టార్ట్ చేశాను. సో బానే ఉంది అది కూడా. సో ఆ తర్వాత నాకు ఐడియా ఏమొచ్చింది అంటే, మనం డిజైనర్ వేర్ శారీస్ కూడా ఎందుకు పెట్టకూడదు అన్న ఐడియా వచ్చింది. సో తర్వాత స్టార్టింగ్ లో కొన్ని తీసుకుని డిజైన్ చేసి డై చేపించి అవన్నీ కొన్ని స్టార్ట్ చేశాను. తర్వాత ఒక 2-3 reels కి రీచ్ బాగా వచ్చిందండి మనకి. సో దాని వల్ల పేజ్ అయితే గ్రో అయింది అండ్ చాలా ఇంప్రూవ్ అయింది. చెప్పాను కదా 1 year అయింది స్టార్ట్ చేసి అని. అప్పుడు స్టార్టింగ్ లో వీఆర్ లైక్ 6K ఫాలోవర్స్ అండి, అండ్ నౌ వీఆర్ 14.6K ఫాలోవర్స్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే చాలా ఫేక్ అకౌంట్స్ వచ్చేసాయి కదండి. బట్ మన పేజ్ అయితే 100% జెన్యూనే. రివ్యూస్ కూడా చూసుకోండి మన పేజ్ లో. అండ్ నన్ను నమ్మి, నన్ను ట్రస్ట్ చేసి కూడా చాలా మంది పర్చేస్ చేశారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళందరికీ. స్మాల్ బిజినెస్ సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ వినీస్ డిజైనర్ స్టూడియో ఫర్ మోర్ డిజైనర్ వేర్ శారీస్. హ్యాపీ న్యూ ఇయర్.